తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. గురుగారు, ధనత్రయోదశి వచ్చేస్తోంది. ఇంకా దీపావళి సందర్భంగా దీపావళికి ముందొచ్చే ధనత్రయోదశి అంటే అందరికీ చాలా చాలా ప్రత్యేకం, ముఖ్యంగా మహిళలు. ఈ రోజున బంగారం ఖచ్చితంగా కొనాలి, కనీసం ఒక అరగ్రామన్న బంగారం, కొత్త బంగారం ఇంటికి తెచ్చుకోవాలి అనుకుని చాలా ఇయర్స్ నుంచి ఇది ఒక సెంటిమెంట్ గా కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు చూస్తే బంగారం రేటు చాలా పెరిగిపోయింది, 1,20,000 దాటేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో అసలు ఈ సంవత్సరంలో బంగారం కొనొచ్చా, అసలు బంగారం రేటు ఇంతలా పెరిగిపోతూ ఉన్నాయి, ఈ సందర్భంలో కొంటే మంచిదేనా అనేది నా డౌట్. అలాగే ఇప్పుడు బంగారం కొనలేని వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే రేట్ ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి. బంగారం కొనలేని పక్షంలో ధనత్రయోదశి రోజు ఇంకేం కొనొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు అంటారు? మనకి ధనత్రయోదశి అంటే మీరు అన్నట్టుగా మహిళలకు చాలా ఇష్టమైన పండుగ. ఎందుకు పండగ ప్రాముఖ్యత సంగతి తర్వాత ముందు బంగారం వస్తుంది. ఒక 1/2 గ్రామ్ బంగారం కొనేవారు ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు బంగారం ధర పెరిగిపోతుంది అని చెప్పేసి పబ్లిసిటీలు ఎక్కువైపోవడం వల్ల మినిమం 1/2 కిలో కొనేస్తున్నారమ్మా చాలా మంది. డబ్బులు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు అంతా. సో పోన్లే కొంటే కొన్నారు. ఇప్పుడు బంగారం రేటు అసలు పెరుగుతుందా పెరగదా అనేటటువంటి దాన్ని, ఇన్వెస్ట్మెంట్లకు బాగుంటుందా బాలేదా అన్నది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. ఖచ్చితంగా పెరుగుతుంది. ఎలా, ఎన్ని సంవత్సరాలు హవా ఉంటుంది, ఏదైనా 4 or 5 years అలా. సో ఇక్కడ మనకి బంగారము శని మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు అక్టోబర్ 18 నుంచి చూసుకోండి కావలిస్తే, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 లోపల మళ్ళీ రేటు పెరుగుతుంది. ఇప్పుడు కొనే వాళ్ళకి అందరూ కూడా అది ఇంకా ఎందువలన గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు, స్ట్రాంగ్ అవుతున్నాడు. సో బంగారం కొనే వాళ్ళకి ఇది ఒక శుభవార్త. అంటే ఇంకా పెరుగుతుంది అంటారు ఫ్యూచర్ లో. 1,50,000 అవుతుంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ 1,20,000 అంటున్నారు కదా, అది 1,50,000 అవుతుంది. ఎక్కడా ప్రజలు కాంప్రమైజ్ అవడం లేదు, పెరిగినా తీసుకుంటూ ఉన్నారు, కొంటూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ గా. మళ్ళీ కృష్ణదేవరాయల కాలం వచ్చేస్తుంది. చక్కగా కృష్ణదేవరాయల కాలంలో మనం మణులు, బంగారము ఇవన్నీ కూడా వేసుకొని అమ్మేవారు, మార్కెట్ లో అమ్మేవాళ్ళంట, కూరగాయలు అమ్మినట్టుగా అమ్మేవాళ్ళని విన్నాను. వస్తు మార్పిడి అంటే మనం వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి వస్తువు అవతల వాళ్ళకి ఇచ్చి బంగారం ఇచ్చేస్తాం. 1 కిలో బంగారం ఇచ్చేస్తాం, ఇచ్చేసి 1 కిలో కందిపప్పు తీసుకునేవాళ్ళం పూర్వంలో. అలా వచ్చింది అది. అలా వచ్చి తర్వాత డబ్బుల విలువ అలా 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 మారుతూ వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇది బంగారము ఇప్పుడు మనకి గని కూడా పడింది, మైన్స్ అంటున్నారు, కొత్తగా గనులు కూడా బయటపడుతున్నాయి. సో ఈ గని పడినప్పుడు, ఈ గనులు పడినప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ ఉంటుంది. అదన్నీ బంగారం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అంటారు, గమనించావా? అది 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అంటారు. అంటే గోల్డ్ ఎప్పుడు ఇంప్యూరే. అది మనం తవ్వినప్పుడు రకరకాలుగా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని ఉంటుంది. ఆ లేయర్స్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ డిస్టిలేషన్ ప్రాసెస్ అంతా జరగాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి కాస్ట్లీది వచ్చినప్పుడు ఈ 24 క్యారెట్స్ బంగారం అంటారు. అండ్ బంగారం మీద పడుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా? యా, అప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ కర్ణాటక ఊరు ఉంది కదా, ఆ ఊరు నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. ఆవిడ పెద్దగా చదువుకులే, 5వ క్లాసే. గురువుగారండి మేము బంగారం మీద పడుకుంటామండి అంది. అమ్మ బంగారం మీద పడుకుంటావా? నా దగ్గర డబ్బులు లేకపోయినా గురువుగారు మా కింద బంగారం గని ఉంది, మేము మా ఇళ్ళన్నీ దాని మీద కట్టుకున్నాం. వాస్తవం ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ అవన్నీ కూడా క్రింద గోల్డ్ డిపాజిట్స్ ఉంటాయి, పైన ఇల్లు కట్టుకుంటారు, దాని కింద బంగారం మీద పడుకుంటారు, అంత గర్వంగా చెప్పింది. అదే కృష్ణదేవరాయల కాలం మళ్ళీ మనకు రాబోతుంది. ఈ ఏదో కొంచెం టెంపరీగా ఈ 4 or 5 years వస్తుంది. ఆ గనులు ఎప్పుడైతే వచ్చేసినాయో, మెటీరియలైజ్ అయ్యి అందుబాటులోకి వచ్చినప్పుడు డెఫినెట్గా నేషనలైజ్ అవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. అండ్ అప్పుడు బంగారం రేటు పడిపోతుంది. అదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు. ఏమన్నారు? బంగారము విలువ తగ్గిపోతుంది, వెండి, రజతము, తర్వాత ఇది కాపర్ అండ్ బ్రాస్, ఇత్తడి, ఇవి పెరుగుతాయి. బ్రాస్, బ్రాంజ్, కాపర్, వెండి. ఇప్పుడు ఆల్రెడీ సిల్వర్ సెకండ్ రేస్లో వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనలేకపోతారో, ఆల్టర్నేటివ్ మీరు అడుగుతున్నారు కదా, ఆల్టర్నేటివ్ ఎప్పుడో కనిపెట్టేశారు సినిమా హీరోయిన్లు మనకి బాంబేలో, ప్లాటినం. సో ప్లాటినం కొంటారు.
ఆ ప్లాటినమ్ ఇట్ ఈస్ కాస్ట్లియర్ దాన్ గోల్డ్. అప్పట్లో కాస్ట్లీ ఉండేది. ఇప్పుడు గోల్డే ఎక్కువ కాస్ట్ అయిపోయింది దానికన్నా. దాన్ ఇంకొక గర్భ రహస్యం, ఎవరికీ తెలియని రహస్యం చెప్తాను. హ్మ్. గోల్డ్ కంటే 100 రెట్లు కాస్ట్లియర్, హ్మ్. ప్లాటినమ్ కంటే 1000 రెట్లు స్ట్రాంగర్ ఉండేటటువంటి ఒక మెటల్ మనకి అందుబాటులో ఉంది. రాయలసీమలోనే పడింది. దట్ ఈస్ హ్మ్. కాల్డ్ ఫుల్లరిన్. FULLERIN. ఫుల్లరిన్ అని గూగుల్ చేస్తే వస్తది. హ్మ్. అది బంగారం కంటే చాలా ఖరీదైంది 100 రెట్లు. అండ్ ఈ యొక్క ఈ దీని మీద ఆహ్, డబ్బు స్ట్రెంగ్త్‌లో డైమండ్ లాగా హుహు. ప్లాటినం కంటే చాలా గట్టిది. బంగారం విరిస్తే విరిగిపోద్ది. అవును. ఫుల్లరిన్ విరగదు. అది ఆసరాగా తీసుకొని చాలామంది హ్మ్. మోసగాళ్ళు ఫుల్లరిన్ బేస్‌తో పాపం అమాయకులు చాలామంది మోసపోయారనమాట. అది తెస్తున్నామని. కేవలం మామూలు సుద్దరాళ్ళలాగా ఉంటాయి అంతే అవి. ఇవే అని చెప్పి హ్మ్. తీసుకొస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్‌లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది చెప్తున్నా. హ్మ్. బంగారం ఎందుకు పడిపోద్ది అన్నారంటే, ఇటువంటి మెటల్స్ పైకొస్తాయి అని పైకొస్తాయి. చెప్పడం. హుహు. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇప్పుడు బంగారం కొనుక్కునేవాళ్ళు దర్జాగా కొనుక్కోవచ్చు. హ్మ్. ఇదివరకు ల్యాండ్‌ల మీద డిపాజిట్ ఇన్వెస్ట్ చేసేవారు. చేసేవాళ్ళు. ఇన్వెస్ట్ చేశారు. అవును. బాగుపడ్డారు. హ్మ్. లారీల డబ్బమ్మా ఫైనాన్షియల్ సిటీలో అమ్మితే ల్యాండ్సు. హ్మ్. అలా అంత భూమాత అంత ఇచ్చేసింది. వాళ్ళకి. వీళ్ళకి డబ్బు ఏం చేసుకోవాలో తెలియలేదనమాట. అట్లాగా ఇప్పుడు ఈ బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకునేటటువంటి వాళ్ళకి కూడా హ్మ్. అంతే. అయితే ప్రతిదానికి పాజిటివ్‌కి, నెగెటివ్ ఉంటుంది కదా మరి. అవును. రిస్క్ ఫ్యాక్టర్ అని ఇస్తాం కదా! అవును. బంగారం కొనుక్కోండి. కానీ హ్మ్. 2 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటి గవర్నమెంట్ ఇన్‌కమ్ టాక్స్ వచ్చి తీసుకెళ్ళిపోద్ది. హ్మ్. లేదా రెండవది దొంగలొచ్చి తీసుకుపోతారు. హ్మ్. ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి మరి కొనే ముందు. కాబట్టి ఈ ఈ 2 వదిలేసేయండి. హ్మ్. ఇక ధనత్రయోదశికొచ్చాం మనం. ధనత్రయోదశి రోజున హ్మ్. శాస్త్రంలో, పురాణంలో చెప్పబడింది. హ్మ్. ఏమని? క్షీరాబ్ది తనయి అయినటువంటి ఆ జగన్మాత మహాలక్ష్మి తల్లి పుట్టినరోజు పుట్టినరోజు ఆ రోజు. ధనత్రయోదశి. హ్మ్. క్షీరసాగర మథనం చేస్తుంటే హ్మ్. మరి ఉత్తి అన్నీ మహాలక్ష్మి వచ్చేస్తే అందరూ నాకు కావాలంటారు. అవును. ఫస్ట్ విషం, ఆ హ్మ్. తర్వాత ఈ యొక్క కామవృక్షము, కల్పవృక్షము, హ్మ్. కామధేనువు ఇవన్నీ వచ్చేసినాయి కదా! అవును. వచ్చేసిన తర్వాత లక్ష్మీదేవి నీడ, లక్ష్మీదేవి సోదరి అయినటువంటి జ్యేష్ఠాదేవి కూడా జ్యేష్ఠాదేవి. ఈరోజే పుట్టింది. హ్మ్. కాబట్టి వీళ్ళిద్దరు పుట్టినరోజుని హ్మ్. మనము ఈ ధనత్రయోదశి అంటాము. అందువలన వీళ్ళేమంటున్నారంటే ధనత్రయోదశి రోజున బంగారము కొనుక్కోండి అని చెప్పి విష్ణు పురాణము ఇవన్నీ కూడా చెప్తున్నారు. రేట్లు కూడా పెరిగినాయి. మనం ఇప్పుడు కొనొద్దు అన్నా సరే ఇంకా వినరు. ఆపరు. కొనేస్తారు జనం. హ్మ్. ఎక్సైటెడ్ స్టేజ్‌కొచ్చేసింది. హ్మ్. ఇకపోతే బంగారము కొనడాలు, నియమాలు బానే ఉన్నాయి. ఇంట్లో బంగారం ఉన్నప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలమ్మా. హ్మ్. ఇది చాలా మందికి తెలీదిది. తెలీదు. ఏంటా నియమాలు? ఎందువలన సాక్షాత్ లక్ష్మీ స్వరూపం బంగారం. హ్మ్. ఇల్లు డైలీ నీట్‌గా పెట్టుకోవాలా. ఎలాగైతే కలశం పెట్టుకుని, అఖండ దీపం పెట్టుకుంటే దేవీ నవరాత్రుల్లో 9 రోజులు మనం పూజ చేసేటప్పుడు ఎంత నిష్టగా ఉంటామో, హ్మ్. మరి బంగారం కొంటే కూడా అంతే. అందుకని ఏమన్నారంటే, ఈ అంగుష్ట పరిమాణం కంటే చిన్న సైజు హ్మ్. కొనుక్కోమన్నారు. దేన్ని? విగ్రహాన్ని. హ్మ్. దేవుడికి మనం అవును. పెట్టేటప్పుడు. ఏ ఏ మెటల్ అయినా ఏదైనా. హ్మ్. నైవేద్యం పెడతాము శాస్త్రం. మనం హ్మ్. 1 ½ ఫీటు, 2 ఫీటు ఇప్పుడు పెద్ద పెద్ద అన్నీ విగ్రహాలు పెట్టేస్తున్నారు. పెట్టకూడదంటారు. పెట్టితే నైవేద్యం పెట్టాలి. హ్మ్. అందువలన మహాలక్ష్మి తల్లి స్వరూపము కాబట్టి కనకదుర్గ ఆమె. కనక హ్మ్. హేమదుర్గ అంటాం. హేమదుర్గ. హేమం అంటే బంగారం. కాబట్టి అమ్మవారు ఇంట్లో ఉందనేటటువంటి స్పృహతో ఉంటూ, ఆ బంగారాన్ని గౌరవిస్తూ, ఆ హ్మ్. మహాలక్ష్మి తల్లిని ఆరాధన చేసుకున్నప్పుడు మనం వీలున్నంత కొరకు మరీ హ్మ్. కఠినంగా నియమాలు చేయలేం. వీలున్న నియమాలు కనుక వీళ్ళు ధనత్రయోదశి రోజున పాటిస్తే కనుక హ్మ్. తప్పకుండా ఈ హ్మ్. యొక్క బంగారము రేటు పెరగడమే కాదు, బంగారం వల్ల కూడా మోక్షం వస్తుంది. హ్మ్. బంగారం వల్ల హాని కూడా ఉంది. నాగార్జున కొండ. హ్మ్. ఆచార్య నాగార్జునుడు అందరికీ తెలుసు కదా! అవును. మన గౌతమ బుద్ధుడిలాగా. గుంటూరు దగ్గర అమరావతి. హ్మ్. ఆయనేం చేశాడంటే, ఈ మొత్తము ప్రపంచాన్నంతటిని కూడా నేను మార్చేస్తాను. బంగారపు హ్మ్. కొండగా మార్చేస్తాను అని జెప్పేసి ఆయన ట్రై చేశాడు. ట్రై చేస్తే నిజంగానే మార్చొచ్చు మనం. ఎలాగా? హ్మ్. పరశువేది ఉంది. హ్మ్. పరశువేది వెళ్లి ఐరన్ అలా ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. అదే గురుచరిత్రలో నృసింహ సరస్వతి స్వాముల వారు చిన్నప్పుడు చేశారు. హుహు. అతను పిల్లాడికి మాటలు రావడం లేదని తల్లిదండ్రులు బాధపడుతుంటే, హ్మ్. ఆ ఇనప ముక్కల్ని అక్కడ పక్కన ఉన్నదాన్ని ఇలా ముట్టుకుంటాడు ఆ అబ్బాయి. బంగారం అయిపోతుంది. వాళ్ళ తండ్రి ఏంటి ఏదో మామూలుగా అయిందా అని 3, 4 కడ్డీలిచ్చి టెస్ట్ చేస్తారు. ఎంత పట్టుకుంటే అంత బంగారం అయిపోద్ది. ఇదే పరశువేది విద్య. కాబట్టి నాగార్జునుడు అలా బంగారం చేసేసి ప్రజలందరికీ ఇచ్చేస్తానంటే శ్రీ మహావిష్ణువు ఒప్పుకోల.
పని బద్ధకస్తులు అవుతారు. కాబట్టి కష్టపడాలా, ఏ పూటకా పూట తెచ్చుకోవాలా. అంతేగాని అక్యుములేషన్ చేస్తే నేను ఊరుకోను అని చెప్పి శిరస్సు తీసేశాడు. నాగార్జునుడినే, ఆచార్య నాగార్జునుడి శిరస్సును లేపేశాడు. రెండవది, ఇది మొదట మనకు తెలిసిన కథ. రెండవ పురాణ కథ, శ్రీకృష్ణుడు ఆ సత్యభామ తండ్రి, ఆయన పేరేంటి, సత్రాజిత్తు. ఆయన తపస్సు చేస్తే సూర్యభగవానుడికి రోజుకి ఎన్నో బారువులు ఇచ్చేటటువంటి బంగారాన్ని ఇస్తుంటే ఆ మణిని తీసుకుంటే బంగారం ఇచ్చేస్తుంది అది, శమంతక మణి. ఆ మణిని నాకు ఇచ్చే అని అడిగాడు పాపం కృష్ణుడు. రాజు దగ్గర ఉంటే నేను అందరికి ఇస్తాను పేదవాళ్ళకి, నీ దగ్గర ఎందుకని. కృష్ణుడు అడగడం వేరు, నాగార్జునుడు అడగడం వేరు. కృష్ణుడు పరమాత్మ కాబట్టి ఆయనకి తెలిసి ఎలా జనాలను ఎలా చేయాలా. నాగార్జునుడు మామూలు జీవి, ఆయన చేయకూడదు. అంటే ఎవరు చేసే డ్యూటీ వాళ్ళు చేయాలి. అందుకని కృష్ణ పరమాత్మకు నింద తెచ్చిందా లేదా, ఇదే బంగారం. అందువలన శ్రీకృష్ణుడే దొంగిలించాడు అని చెప్పేసి ఆయన మీద రావడం. అంటే బంగారం ఉంటే ఇది ఒక ప్రమాదం అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అని జనాలను రెచ్చగొట్టేస్తున్నారు, అందరూ కొనేస్తున్నారు. బట్ బంగారము ఎలా ఉంటుందంటే, అసలే జాయింట్ ఫ్యామిలీస్ తక్కువైపోయినాయి. ఈ జాయింట్ ఫ్యామిలీస్ తక్కువైపోయినప్పుడు వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తున్నాను, సింగిల్ ప్రాబ్లం. ఇంట్లో ఎవరు ఉండరు, ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉన్న మనమరాలు తల్లి 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 అమ్మమ్మ ఉంటారమ్మా. మనవరాలు తల్లి 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 3 జనరేషన్స్ ఉన్నారమ్మా. పాపం అసలే ముసలోళ్ళని పాపం ఎవరు చూడట్లేదు, ఏదో పెట్టుకున్నారు అనుకోండి. ఈ బంగారం అనేటటువంటిది రెడీమేడ్ డబ్బు కదా, ఎప్పుడు కావాల్సి అప్పుడు తెచ్చుకోవచ్చు. వీళ్ళ విలాసాలకు అలవాటు అయిపోయి బంగారం దొంగిలిచ్చే పిల్లలు చాలా మంది ఉన్నారు, స్టూడెంట్స్. తీసిస్తే ఆ ముసల వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. దానివల్ల కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కూడా, ఆ మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అలాగే వరలక్ష్మి వ్రతాలు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బంగారంతో అలంకరించాలని బంగారపు ఆభరణాలు అక్కడ వేసేస్తున్నారు. వాయినాలు ఇస్తున్నామని చెప్పి పిలుస్తున్నారు కదా. పిలుస్తుంటే ఆ వాయినాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరి మీదకైనా రావచ్చు ఆ బంగారం, లేదా పని మనిషి సింపుల్గా ఆమె మీద కన్నా రావచ్చు. బంగారంతో ఇది కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది ధనత్రయోదశిలో మనం బంగారం కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. దాన్ని లక్ష్మీదేవి పుట్టినరోజు అమ్మా ఈరోజు, కాబట్టి తప్పకుండా కొనుక్కున్నా మంచిది. రైట్, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ధనత్రయోదశి రోజు అంటే స్వయాన సాక్షాత్ లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి చక్కగా ఆ రోజు ధనత్రయోదశి రోజు బంగారం కొనుక్కున్నా మంచిదే. కొనుక్కోనప్పుడు అంటే ఇతర లోహాలు వైపు కూడా చూడొచ్చు, ఏవి తీసుకోవచ్చు ఏంటి అనేది కూడా గురుగారు మనకు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా ఈ ధనత్రయోదశి రోజు ముఖ్యంగా వస్తువులనే కాదు, కొన్న వస్తువుల్ని భద్రంగా దాచుకోవడంతో పాటు దైవారాధన చేసుకోవడం కూడా, లక్ష్మీదేవిని యొక్క కటాక్షం కోరుకుంటూ పూజించుకోవడం కూడా చాలా మంచిది అని గురుగారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.